హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ అండి. చెస్ట్ వచ్చేసి 36, అలాగే నడుము వచ్చేసి 31. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఎలా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నానో, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు కటింగ్ అనేది చేయాలి. ఓన్లీ టేప్ మెజర్మెంట్స్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇది మీటర్ లైనింగ్. మీటర్ లైనింగ్ అయితే నేను ఈ బ్లౌజ్కి తీసుకున్నాను. చూడండి, ఇలా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండేలాగా, క్లోజింగ్ మన వైపు ఉండేలాగా ఇలా క్లాత్ అనేది పరుచుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు కోసం, కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయితే ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఎలా బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్గా చేయొచ్చు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మన ఆది బ్లౌజు, ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ వైపు ఇలా పరుచుకున్నప్పుడు కరెక్ట్గా నెక్ ఉంది కదా, ఈ నెక్ కింద దగ్గర ఇక్కడి నుంచి ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకి ఎంత అయితే ఉంటుందో అది బ్లౌజ్ చెస్ట్ అనమాట. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఇక్కడికి ఇలా పట్టుకోవాలన్నమాట. నాకైతే 18 వచ్చింది. 18 డబల్ ఫోల్డింగ్ వేస్తే 36 సైజ్ అండి. సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది 36 అనమాట. చెస్ట్ వచ్చేసి 36. ఈ విధంగా మనం బ్లౌజ్ చెస్ట్ని పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. అలాగే నడుము చూడండి, ఇక్కడి నుంచి ఉక్సుల దగ్గర నుంచి టేబుల్ మార్క్ చేసుకుంటూ మనం టేబ్ అనేది మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా కాజా పట్టి వదిలేసుకోవాలి. ఇక్కడ వరకు అంటే 31 వచ్చింది. నడుము వచ్చేసి 31. సో ఈ విధంగా మనకి నడుము అండ్ చెస్ట్ రెండు మెజర్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి వచ్చి మెయిన్ బేసిక్ విషయాలు అన్నమాట. ఈ రెండు మనం చూసుకోవడం వల్ల ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి, నడుము వచ్చేసి 31 కదా, 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకుంటే మనకి చూడండి 7:8 అయితే వస్తుంది. 31లో ఇట్లాగా 4వ వంతు వచ్చేసి 7:8. అలాగే 1 ఇంచ్ వచ్చి డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇది బ్యాక్ పార్ట్ మనకి కింద నడుం దగ్గర. ఇప్పుడు వచ్చేసి టోటల్ పొడవులో నుంచి ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు బ్యాక్ డాట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచ్కి నేను బ్యాక్ డాట్ పొడవు అనేది మెజర్ చేస్తున్నాను. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ డాట్ ఇలాగా ఇక్కడికి బ్యాక్ డాట్ అనేది పడుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా పట్టుకున్నప్పుడు డాట్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ పొడవు అనేది తెలిసిపోతుంది. ఆల్రెడీ ఖర్చు కింద వదిలేసాం కాబట్టి అక్కడి నుంచి బ్లౌజ్ పొడవు అనేది మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 2 లైన్స్ అనమాట. అంటే పైన ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలాగ బ్లౌజ్ పొడవు, అలా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ 2 లైన్స్ అనేవి ఇలా గీసుకున్నాను. సో ఇలా బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసిన తర్వాత మెయిన్గా మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 36 సైజు. సో ఇక్కడ నుంచి 36 అంటే 9 అనమాట. 36ని మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 4వ భాగం వచ్చేసి 9. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. చూడండి, 9లో ఇట్లా మధ్యకి ఫోల్డ్ చేస్తే మనకి 4.5 వచ్చింది. ఈ 4.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే అప్పుడు 5.5 అనమాట. టోటల్గా ఈ బ్లౌజ్ షోల్డరు నెక్ మొత్తం వచ్చేసి 5.5కి ఇలా మార్క్ చేసుకున్న. 2.5 వచ్చేసి నెక్, అలాగే షోల్డర్ వచ్చి 3 అనమాట. ఈ పక్కా మెజర్మెంట్స్ అండి. ఎలా అయితే తీసుకున్నప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్స్ అనేవి జారవు.
చూడండి. అలాగే చంక డౌన్ వచ్చేసి నేను 6 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చంక రౌండ్ ఆమ్ రౌండ్ అనేది మనకి బ్లౌజ్లో ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. నేను ముందు 6 అయితే తీసుకొని ఇక్కడ లైన్ అయితే గీస్తున్నాను. మ్యాచ్ అవ్వకపోతే మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా చెస్ట్ వచ్చి మనకు 4 ఫోల్డింగ్ మీద 9 వచ్చింది కదా, 9లో సగం 5 4.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే షోల్డర్ వచ్చి 5.5. ఈ సైజు బ్లౌజ్కి ఇలా పెట్టుకోవాలి. మనం ఏ సైజు బ్లౌజ్కైనా ఈ విధంగా షోల్డర్ నెక్ ఎంత తీసుకోవాలనేది మనకి ఈ విధంగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టేప్ తోటి మనకి ఇలా చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. చూడండి కొంచెం పైకి అనేది ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సరిపోయింది. కొంచెం పెద్ద ఒక గీత అలాంటి డిఫరెన్స్లు అయితే ఏం కాదు ఫ్రెండ్స్, కానీ ఎక్కువ అయితే రాకూడదు. చూడండి నాకు ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. చెస్ట్ వచ్చేసి 9, అలాగే ఆమ్ రౌండ్ వచ్చేసి 8. ఇప్పుడు చూడండి మధ్యలో వీపు ఇక్కడికి మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్ 2 మార్కింగ్లు అనేది చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి పైన వచ్చి నేను 2.5 తీసుకున్నాను. అలాగే కింద వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఆమ్ రౌండ్ అనేది నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ షోల్డర్ అనమాట. మనకు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అంతా షోల్డర్ అనేది నేను తీసుకున్నాను. 3 ఉంది. ఇక్కడ నుంచి నెక్ అనేది 2.5 అనమాట. సో అలాగే కింద వచ్చేసి ఇక్కడ 2.5 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అనేది మనం మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా నెక్ రౌండ్ షేప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవడమే. బ్లౌజ్ మెజర్మెంట్స్లో మెయిన్ చెస్ట్ అలాగే నడుము లూజు ఈ రెండు మనకు తెలిసినప్పుడు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మీకు టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9 ఉంది కదా, కరెక్ట్గా 9 అంటే 9లో నుంచి 1 ఇంచ్ తీసేస్తే 8. ఎవరికైనా సరే చెస్ట్ 9 ఉంటే చంక ఆమ్ రౌండ్ అనేది 8 కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే చెస్ట్ 10 ఉందంటే చంక ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఉంటుంది. ఈ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ విధంగా ఉన్నాయో లేదో ఒకసారి మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు బ్లౌజు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే చెస్ట్ 10 ఉందనుకో, 10 మన మధ్యకి ఫోల్డ్ చేస్తున్నప్పుడు 5 వస్తుంది. 5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 6, అంటే షోల్డర్ వచ్చేసి 6 తీసుకోవాలి. 40 సైజ్ వాళ్ళకి ఖచ్చితంగా నెక్ అనేది 3 ఉంటుంది, షోల్డర్ కూడా 3 ఉంటుంది. ఈ మినిమం బేసిక్స్ అనమాట. ఈ యొక్క టిప్స్ అయితే మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం. చూడండి హ్యాండ్స్ అనేది నేను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ అంచులు తిన్నగా ఉండేలాగా కింద అనేది ఎక్కువ తక్కువలు అనేది లేకుండా చూసుకొని ఒక ఎక్స్ట్రాలు అనేవి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే 1 ఇంచ్ వదులుతున్నాను ఫ్రెండ్స్. చూడండి హెమ్మింగ్ కోసం వచ్చేసి ఒక 1 ఇంచ్, లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. అలాగే 2/2 అయితే 1 ఇంచ్ మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ అనేది తిరగేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. చూడండి ఇలా బ్యాక్ హ్యాండ్స్ వచ్చి ఇలా పరుచుకొని చిన్నగా నీట్గా ఇలా సర్దుకుంటే కరెక్ట్గా మనకి హ్యాండ్ పొడవు అలాగే వెడల్పు అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవచ్చు. చూడండి బ్లౌజ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, అలాగే చంక డౌన్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవడమే. అంతే మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది.
చూడండి చంక కూడా మనకి కరెక్ట్గా ఆమ్ రౌండ్ 8 రావాలి. హ్యాండ్ మనం ఏ విధంగానే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. కరెక్ట్గా స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా జాయింట్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్ ఖర్చు కోసం. అలాగే ఇక్కడ చూడండి ఒక 1 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచు అక్కడి నుంచి కిందకి కుట్టు వరకు ఇట్లా మధ్య ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఇక్కడికి మనకి లో అనేది తీయాలి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లో అనేది ఇలా మార్క్ చేసుకుంటే చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి నేను ఎలాగ మార్క్ చేస్తాను అదే విధంగా లో అనేది కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే లో అనేది తీయట్లేదు ఫ్రెండ్స్, స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను. మీకు చూపించడం కోసం మార్క్ చేశాను అనమాట. ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది మిగిలిన ఫ్యాబ్రిక్ ఇలా పరుచుకొని క్రాస్ ఎలా ఉందో చూసుకొని క్రాస్ని మెయిన్ క్రాస్ వచ్చేలాగా చూసుకొని ఇలా పరుచుకోవాలి. ఇక్కడ చూడండి బ్లౌజ్ పొడవు టోటల్గా ఇక్కడికి ఉంది బ్యాక్ పార్ట్ పొడవు. బ్లౌజు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పొడవు టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అదే విధంగా అవుట్లైన్ ఏదని ఇలా గీస్తున్నాను. దీనిలో నుంచి మనం మార్పులు అనేవి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ మనం చూసుకోవాల్సింది నెక్. సో నేను మామూలుగా చూస్తున్నాను ఈ బ్లౌజ్కి అయితే ఎంత ఉండాలి అనేది. కరెక్ట్గా 6 అనేది సరిపోతుంది 36 సైజ్ బ్లౌజ్కి. కానీ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ బేస్ చేసుకొని వాళ్ళ నెక్ అనేది మనం డ్రా చేయాలి. వాళ్ళు కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉజ్జాయింపుగా అయితే గీసుకుంటున్నాను. తర్వాత ఒకసారి బ్లౌజ్ అనేది మనం మార్క్ చేసుకొని చూసుకోవాలి. చూడండి ఇక్కడ కింద నుంచి ఒక 2 ఇంచెస్కి చూడండి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను బార్కి. అంటే బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ అనేది నేను ఇలా మైనస్ చేస్తున్నాను. మిగిలింది మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు కింద కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ సైజు వాళ్ళకైనా మనం తీసుకున్న బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ అనేది లాస్ చేస్తే కరెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా సింపుల్ మెథడు, నచ్చితే మీరు ఫాలో అవ్వండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవు అనేది నేను ఇలా తీసుకుంటున్నాను. ఆది బ్లౌజులో ఎలా ఉందో అదే విధంగా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడికి. సో కరెక్ట్గా మనకి 2 ఇంచెస్ అనేది లాస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ మెథడ్ అనేది మీకు ఫాలో అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్కి లో అనేది ఇలా తీస్తున్నాను. ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ చూడండి ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ కరువు షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఆది బ్లౌజ్లో బ్లౌజు పెట్టి ఉక్సులు కాజా పట్టి వైపు ఫస్ట్ నెక్ అనేది ఇలా చూసుకుంటున్నాను. చూడండి నెక్ అనేది కొంచెం కిందకు ఉంది నేను గీసుకుంది, అందుకని చెప్పి ఇంకొంచెం పైకి మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ అనేది ఇలా ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా మనము గీసిన దానికి బ్లౌజ్ అనేది సరిపోయింది. సో ఇదన్నమాట. ఇక్కడ నుంచి ఒక 4 ఉక్సులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్లు కోసం. సో కరెక్ట్గా నేను చెప్పినట్టు ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోయింది. ఇక్కడ నుంచి మనకి డాట్ పొడవు వరకు కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి కిందకి ఒక మార్క్ చేసుకుంటున్నాను స్ట్రైట్గా. అక్కడి నుంచి 1 ఇంచ్కి అలాగే ఇంకొక 1 ఇంచ్కి అంటే డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఇలా వస్తుంది. ఏ సైజు వాళ్ళకైనా ఈ మెజర్మెంట్స్ అయితే నేను డాట్స్ అనేవి వేస్తాను ఫ్రెండ్స్. చూడండి మనకు నెక్ అనేది 2.5 ఉంది. ఇక్కడ నుంచి బార్కి ఇలా పట్టుకుంటే కరెక్ట్గా డాట్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట.
ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ డాట్కు తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ ఒకసారి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడి నుంచి నేనైతే చూసుకుంటున్నాను, మనకి 7:15 అయితే రావాలి ఇక్కడ వరకు. అలాగే ఇక్కడ నుంచి టేప్ మెజర్మెంట్స్ అనేవి పెట్టి చూసుకుంటే ఇక్కడ కుట్టు వస్తుంది, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా ఇది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా పడిద్దా అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు 2 ఇంచెస్ ఖర్చుతోటి పర్ఫెక్ట్గా స్ట్రైట్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది. దానికోసం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది కుట్ల కోసం, ఉక్సులు కాజా పట్టి కుట్ల కోసం. ఇలా వేయడం వల్ల ఉక్సులు కాజా పట్టీల దగ్గర మనకి గ్యాప్ అనేది రాదు, రెండు కరెక్ట్గా ఉంటాయి. చూడండి సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసాం అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్ జారకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ముందు బ్లౌజ్ అనేది నేను ఎలా మార్క్ చేశాను అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. నీట్గా ఈ టైప్ మెజర్మెంట్స్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్. మనకి ఎక్కడ మిస్టేక్స్ అనేవి రావు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నచ్చితే ఈ మెథడ్లో బ్లౌజ్ మీరు కట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది, అలాగే కింద కూడా కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి. షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలంటే ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం పావు ఇంచు పెంచుకున్నాం కదా, ఆ పావు ఇంచుని ఇలా కట్ చేసుకోవాలి. కింద వైపు ఉండేలాగా చూసుకొని పైన అనేది కట్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారవు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఈ రెండు మధ్య ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఉక్సుల వైపు నుంచి డాట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వస్తుంది. అలాగే చంక వైపు డాట్ కూడా సింపుల్గా చూడండి, ఒకసారి మీకు టేప్తో చూపిస్తాను. ఈ డాట్కి మధ్య గ్యాప్ 2 ఇంచులు ఉంది. అలాగే ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. చూడండి టేప్ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు ఈ విధంగా మనకి సైడు చంకలోకి డాట్ అనేది ఇలా వేస్తుంది కరెక్ట్గా. చూడండి ఈ విధంగా అంటే మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మన చంక వైపు డాట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈజీగా డాట్స్ కూడా మన ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకోవచ్చు. అంతే టోటల్గా మనకి బ్లౌజ్ అనేది కటింగ్ అనేది ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనం షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి చాలా అంటే చాలా సింపుల్. మనం ఆల్రెడీ బ్లౌజ్ టోటల్ పొడవులో నుంచి ఒక 2 ఇంచులు అనేవి మైనస్ చేసాం. ఆ 2 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ షేప్ బెల్ట్ పొడవు మనకి కింద బ్లౌజ్ ఎంత ఉందో మనకి 8 ఇంచెస్ వచ్చింది. 4 ఫోల్డింగ్స్ మీద ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మొత్తం 10 ఇంచెస్ షేప్ బెల్ట్ పొడవు అనేది సరిపోతుంది. చూడండి ఇక్కడ 2 ఇంచెస్ అన్నాం కదా, ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3.5 అన్నమాట. ఇక్కడ వచ్చేసి 2.5కి మార్క్ చేశాను. ఈ మెజర్మెంట్స్ తోటి మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవడమే. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసి స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా స్టిచ్చింగ్ అనేది మనకి సింపుల్గా ఈజీగా అలాగే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది.
సో ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఉక్సుల వైపు, అందుకని చెప్పి చిన్న డాట్ అయితే పెడుతున్నాను. సో ఇలాగ షేప్ బెల్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అనేది చేసేసుకోవడం ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని చూడండి, ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ కింద ఎక్కువ క్లాత్ ఉండేలాగా పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నడుం ఫిల్ట్ కూడా మనం ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది నడుం బెల్ట్ అనేది నేను వేయట్లేదు. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగానే ఉంది కాబట్టి దాన్ని కవర్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. కిందది ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మెథడ్లో మీరైతే ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకైతే కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది ఇలా క్రాస్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మనకి తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్స్ తోటి మెయిన్ చెస్ట్ అలాగే నడుం లూజ్ మెజర్మెంట్ని బేస్ చేసుకొని నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేయండి. నేను చాలా టిప్స్ అయితే ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో టోటల్గా మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. టోటల్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నేను స్టిచ్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అనేది వేశాను. ఎంత నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది మనకి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది నీట్గా. ఇంత నీట్గా మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి స్టిచ్ చేసి చూడండి. ఎంత పర్ఫెక్ట్గా లోడింగ్ పద్ధతిలో అయితే నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. నీట్గా ఉక్సులు కాజాల దగ్గర కూడా మనకు గ్యాప్ అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో టోటల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది.